హలో అండి, అందరికీ నమస్కారం. వచ్చిందండి వయ్యారి. నేను మీ శ్యామల. తమరి గురించి నాకు తెలీదా చెప్పండి. తెలుసు కదా. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ కి నేను పెద్ద ఫ్యాన్ కాదండి. ఆవిడెవరో యాంకర్ శ్యామలాగదేవి అంట, బెట్టింగ్ రాని ఆమె బెట్టింగ్ యాప్లకి యాంకరింగ్ చేస్తుంది. బతుకు తెరుగు కోసం సార్ నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? ఆమె వచ్చేసి వైజాగ్ లో మాట్లాడితే మహిళలంతా చీ అంటున్నారు. అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. పవన్ కళ్యాణ్ గారు ఒక గుంటనక్కనే మాట్లాడింది. చెప్పు చెప్పు తగుతాయి ఏదైనా మాట్లాడే. ఎంతగా అభిమానిస్తానంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ దట్ ఆయన క్యారెక్టర్ కి నేను పెద్ద ఫ్యాన్. ఆయన ఆయన చేసిన చారిటీ కార్యక్రమాలు ఇవన్నిటి గురించి తెలుసుకుని నేను ఆయన ఫ్యాన్ అయ్యాను. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. కానీ ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్ళలోంచి అలా తప్పించుకున్నారు. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. యువత చెడిపోవడానికి కారణం వైసీపీ పార్టీయే. వాళ్ళే కదా వీళ్ళు వైసీపీ నాయకురాలే కదా యాంకర్ శ్యామల. మహిళలందరూ మొన్న మాకు ఫోన్లు చేశారు, కనబడితే చెప్పులు చీపులతో కొడతామని చెప్పి. ఇది నువ్వు ఒకదాని వచ్చినావు పోకుదాని తెలంగాణ నుంచి మా ఆంధ్రాలోకి. ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? ఐ థింక్ దట్ అందరూ పవనిజం కి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. ఇప్పుడు నిన్న వచ్చి అడుగుతాడు చూడు. అమెరికాలో ఒక హోటల్లో $12,000 కథ ఏందో చెప్పు. అదే అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు అడిగే. తను ట్రెండ్ ఫాలో అవ్వడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. రైట్? నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటా. మై పర్సనల్ ఒపీనియన్ వాజ్ తను వచ్చి కొంచెం ఎంతో అంత మంచి చేస్తాడు అని అనుకుంటున్నాను. నువ్వు అంత డైరెక్ట్ గా చెప్తే వాడు ఏదైనా చేసేసుకుంటాడే. ఒక గుంటనక్క సహాయం కోరింది, ఒక గుంటనక్క సహాయం కోరింది. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా. आपके सामने एक बड़ा सा रेड बटन है. दबा दिया, आगे बोलो.